అందరికీ నమస్కారం. మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశ భవిష్యత్తును మార్చేయాలని చూస్తున్న రెండు పెద్ద శక్తులు, ఒకవైపు పార్లమెంట్, మరోవైపు సుప్రీంకోర్టు ముఖాముఖీ తలపడ్డాయి. ఆ పోరాటం నుంచే పుట్టింది 1955 నాటి 4వ రాజ్యాంగ సవరణ చట్టం. ముఖ్యంగా సివిల్స్, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా ముఖ్యమైన టాపిక్. అసలు ఆ కథేంటో, దాని వెనుకున్న సంగతులేంటో ఈరోజు వివరంగా చూద్దాం. సరే, ఈ టాపిక్ను మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ సవరణ అవసరం ఎందుకొచ్చింది, ఆ నేపథ్యమేంటి, తర్వాత ప్రభుత్వం చెయ్యాలనుకున్న సంస్కరణలకు కోర్టులు ఎలా అడ్డుపడ్డాయి, మరి ఈ అడ్డంకుల్ని దాటడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక మార్పులేంటి, అలాగే ఈ కథలో చాలా ముఖ్యమైన 9వ షెడ్యూల్, దాని పాత్రేంటో కూడా చూద్దాం. చివరగా ఈ సవరణ మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపింది, దాని ప్రాముఖ్యత ఏంటో విశ్లేషిద్దాం. మొదటగా నేపథ్యం చూద్దాం. సంస్కరణల సవాలు చూడండి. మనకు స్వాతంత్ర్యమైతే వచ్చింది, కాని అసలు సిసలు యుద్ధం అప్పుడే మొదలైంది. దేశమంతా పేదరికం, విపరీతమైన అసమానతలు, వీటిని ఎలాగైనా మార్చాలని ప్రభుత్వం నడుంబిగించింది. కాని అనుకున్నంత తేలిక్కాదు కదా. దారిలో ఒక పెద్ద సవాలే ఎదురుచూస్తోంది. అసలు ప్రశ్న ఏంటంటే, దేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా మార్చాలనుకుంటే దానికి అడ్డొచ్చింది ఏంటి? మీరు నమ్మరుగాని దానికి అడ్డొచ్చింది మన రాజ్యాంగమే. వింటుంటే కొంచెం విచిత్రంగా ఉంది కదూ, కాని అదే నిజం. ఆ అడ్డంకేంటి? దాని చుట్టూనే మన ఈరోజు కథ మొత్తం నడుస్తుంది. అప్పటి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన లక్ష్యాలున్నాయి. ఒకటి, ఈ జమీందారీ వ్యవస్థను పూర్తిగా కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలి. 2, దేశంలోని కీలకమైన పరిశ్రమలు, వనరులన్నీ ప్రభుత్వ కంట్రోల్లోకే రావాలి. 3, పక్కా ప్లానింగ్తో పట్టణాలను, గ్రామాలను అభివృద్ధి చేయాలి. అంతిమంగా వీటన్నింటి ద్వారా ఒక సోషలిస్ట్ తరహా సమాజాన్ని నిర్మించాలి. ఇది అప్పటి నెహ్రూగారి ప్రభుత్వానికున్న ఒక పెద్ద కథ. సరే, లక్ష్యాలు బాగున్నాయి, కానీ ఆచరణలో పెట్టేటప్పటికే అసలు సమస్య మొదలయ్యింది. ప్రభుత్వం అనుకున్నదానికి, జరుగుతున్నదానికి మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. మరి ఆ గ్యాప్కు కారణమేంటి? మన న్యాయ వ్యవస్థ. అవును, మన కోర్టులే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య అంతా ఒకే ఒక్క ఆర్టికల్ చుట్టూ తిరిగింది. అదే ఆర్టికల్ 31, ఆస్తి హక్కు. ఇది ప్రాథమిక హక్కు కదా. సుప్రీంకోర్టు దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేసిందంటే, ప్రభుత్వం సంస్కరణల కోసం ఏ చిన్న రూల్ పెట్టినా, ఏ చిన్న రెగ్యులేషన్ తెచ్చినా దాన్ని ప్రజల ఆస్తిని లాక్కోవడమే అని చెప్పేసింది. దీంతో ప్రభుత్వం ఏ సంస్కరణ తేవాలన్నా కోర్టులు అడ్డుగోడలా నిలబడ్డాయి. అప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ప్రభుత్వం రండి భూ సంస్కరణలు చేద్దామంటుంది. కోర్టులేమో అబ్బే, ఇది ఆర్టికల్ 14, 19, 31కి విరుద్ధం, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోంది అని ఆ చట్టాన్ని కొట్టేసేవి. ప్రభుత్వం పరిశ్రమల్ని నియంత్రిద్దామంటుంది. కోర్టులు ఇది ఆస్తి హక్కుపై దాడి అని దాన్ని రద్దు చేసేవి. ఇంక చూసుకోండి, పూర్తి డెడ్లాక్. ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి. మరి ఈ డెడ్లాక్ను బ్రేక్ చేయడానికి ప్రభుత్వం ఏం చేసింది? ఊరికే కూర్చోలేదు. ఒక చాలా తెలివైన, వ్యూహాత్మకమైన అడుగు ముందుకేసింది. అదే 4వ రాజ్యాంగ సవరణ. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే, కోర్టుల కంటే శాసన వ్యవస్థ అంటే పార్లమెంట్ అధికారాలను బలోపేతం చేయడం. ఈ సవరణ ద్వారా ప్రభుత్వం ఒకే దెబ్బకు 3 పెట్టెలు అన్నట్టు 3 కీలకమైన మార్పులు చేసింది. వీటిని మనం 3 అస్త్రాలు అనుకోవచ్చు. ఒక్కో అస్త్రం కోర్టులు కట్టిన ఒక్కో అడ్డుగోడను బద్దలు కొట్టడానికే. అవేంటంటే, మొదటిది ఆర్టికల్ 31కి సవరణ, రెండోది ఆర్టికల్ 31A మరింత విస్తరించడం, మూడోది ఆర్టికల్ 305కి క్లారిటీ ఇవ్వడం. మొదటి మార్పు ఇదే చాలా ముఖ్యమైంది, ఆర్టికల్ 31కి చేసిన సవరణ. ఇంతకీ ఏంటి ఆ సవరణ? సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వం ఏదైనా ఆస్తిని తీసుకున్నప్పుడు ఇచ్చే నష్టపరిహారం అంటే కాంపెన్సేషన్, అది సరిపోతుందా లేదా అనేదాన్ని కోర్టులు ఇకపై ప్రశ్నించడానికి వీల్లేదు. అంటే కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలనే ఫైనల్ డిసిజన్ ఇప్పుడు పూర్తిగా పార్లమెంట్ చేతిలోకి వచ్చేసింది. కోర్టులింకా ఆ విషయంలో జోక్యం చేసుకోలేవు. ఇక రెండో మార్పు ఏంటంటే, ఆర్టికల్ 31A పరిధిని బాగా పెంచారు. దీనివల్ల ఏం జరిగిందంటే, 5 కేటగిరీల చట్టాలకు ఒక రకమైన లీగల్ ఇమ్యూనిటీ వచ్చేసింది. అంటే ఎస్టేట్లను స్వాధీనం చేసుకోవడం కానివ్వండి, కొన్ని కంపెనీలను విలీనం చేయడం, మైనింగ్ లీజులను మార్చడం, ఇలాంటివి ఏవి చేసినా సరే వాటిని ఆర్టికల్ 14, 19, 31 కింద కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు.
ఇది ఆర్థిక సంస్కరణలకు ఒక అభేద్యమైన కవచంలా మారిపోయింది. ఇక మూడో అస్త్రం ఆర్టికల్ 305కి ఒక క్లారిటీ ఇవ్వడం. అప్పట్లో సాఘీర్ అహ్మద్ కేసులో ఒక తీర్పొచ్చింది. దానివల్ల అసలు ప్రభుత్వానికి ఏదైనా వ్యాపారంలో మోనోపలీ క్రియేట్ చేసే అధికారం ఉందా లేదా అనే డౌట్ వచ్చింది. ఈ సవరణతో ఆ డౌట్ను క్లియర్ చేసేశారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏ ట్రేడ్లో అయినా, ఏ బిజినెస్లో అయినా తన గుత్తాధిపత్యాన్ని స్థాపించవచ్చు అని స్పష్టం చేశారు. దీంతో ఇండస్ట్రీలను జాతీయం చేయడానికి ప్రభుత్వానికి పూర్తి పవర్స్ వచ్చాయి. ఈ సవరణలో ఇంకో చాలా ముఖ్యమైన విషయముంది. అదే 9వ షెడ్యూల్. దీన్ని మనం ఒక అల్టిమేట్ లీగల్ షీల్డ్, ఒక రక్షణ కవచమని చెప్పుకోవచ్చు. ఎందుకో చూద్దాం. ఈ 4వ సవరణతో కొత్తగా 7 చట్టాలను తీసుకెళ్లి ఈ 9వ షెడ్యూల్ అనే బాక్స్లో పడేశారు. దీనర్థమేంటో తెలుసా? చాలా సింపుల్. ఒకసారి ఒక చట్టం ఈ షెడ్యూల్లోకి వెళ్ళిందంటే దానికా కోర్టులో ఇది నా ఫండమెంటల్ రైట్స్ను ఉల్లంఘిస్తోంది అని ఎవ్వరూ ఛాలెంజ్ చేయలేరు. అంతే. దీంతో సంస్కరణలను స్పీడ్గా అమలు చేయడానికి ప్రభుత్వానికి ఒక తిరుగులేని ఆయుధం దొరికినట్టయింది. ఉదాహరణకు కొన్ని చూస్తే బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల భూ సంస్కరణల చట్టాలు, అలాగే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, రైల్వే కంపెనీలకు సంబంధించిన ఒక చట్టం, ఇలాంటి వాటిని ఆ షెడ్యూల్లో చేర్చారు. దీనివల్ల ఈ చట్టాల అమలులో ఇంకా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా వేగంగా పనులు జరిగిపోయాయి. సరే, ఇప్పటిదాకా మనం ఈ సవరణలో ఏమేం మార్పులు చేశారో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. దీని ప్రాముఖ్యతేంటి? దీనివల్ల మన దేశానికి ఏం జరిగింది? దాని లెగసీ ఏంటి? ఒక్కసారి విశ్లేషిద్దాం. ఈ సవరణ వల్ల వచ్చిన అతిపెద్ద, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఫలితమేంటంటే పవర్ బ్యాలెన్స్ మారిపోవడం. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక పాలసీల విషయంలో అధికారం అనేది న్యాయ వ్యవస్థ చేతుల్లోంచి శాసన వ్యవస్థ అంటే పార్లమెంట్ చేతుల్లోకి వచ్చేసింది. ఇకపై దేశ ఆర్థిక విధానాలపై అంతిమ నిర్ణయం పార్లమెంటదే, కోర్టులది కాదు. ఒకసారి కీ ఇంపాక్ట్స్ చూద్దాం. దీనివల్ల ఏమైందంటే 1. దేశవ్యాప్తంగా భూ సంస్కరణలు స్పీడ్ అందుకున్నాయి. 2. ఎకానమీపై ప్రభుత్వ పట్టు చాలా పెరిగింది. 3. ఆర్థిక విషయాల్లో కోర్టుల జ్యుడిషియల్ రివ్యూ అధికారం బాగా తగ్గిపోయింది. 4. భవిష్యత్తులో మరిన్ని సోషలిస్టు తరహా చట్టాలు రావడానికి ఇదొక దారి వేసింది. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా మనం దీన్ని ఎలా చూడాలంటే, ఈ సవరణ అనేది కేవలం కొన్ని చట్టాల్లో మార్పు మాత్రమే కాదు. ఇది అప్పటి ప్రధాని నెహ్రూగారి విజన్ను ప్రతిబింబిస్తుంది. సోషలిస్ట్ తరహా సమాజాన్ని నిర్మించాలనే ఒక పెద్ద ఐడియాలజికల్ స్టేట్మెంట్ ఇది. మరి చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. సామాజిక న్యాయం కోసం, సమాజంలో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కోర్టుల అధికారాన్ని అంటే జ్యుడిషియల్ రివ్యూను పరిమితం చెయ్యటం కరెక్టేనా? లెజిస్లేచర్ గొప్పదా, జ్యుడిషియరీ గొప్పదా? ఈ చర్చ అప్పటినుంచి ఇప్పటివరకు మన భారత ప్రజాస్వామ్యంలో